వారాయి నవరాత్రిలో రెండవ రోజు పానకం వడ నైవేద్యం పెట్టా. దానికి కావాల్సింది ఇలా చేసుకోండి. ముందుగా మినపప్పు చిన్న గ్లాసు కడిగి నానబెట్టి ఉంచుతున్నాను ఒక 4 గంటలు. ఇలా నానిన వాటిని బాగా కడిగేసుకొని వడగట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ చేసుకుంటా మెత్తగా పేస్ట్ లాగా. చాలా మెత్తగా వస్తే వడలు బాగా వస్తాయి. కొన్ని వాటర్ వేసుకుంటున్నాను. మిక్సీ వేయించి చూపిస్తున్నాను. ఇలా మెత్తగా అవ్వాలి. ఒక బౌల్లో వేస్తున్నా. ఇలా రెడీ అయిన వాటిని బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్, బాగా మిక్స్ చేసుకుంటే బాగా వస్తాయి వడలు క్రిస్పీగా. కొంచెం అల్లం ముక్కలు వేస్తున్నా, ఒక్క పచ్చిమిర్చి వేస్తున్నా. బాగా కలిపేసుకోండి ఇలాగా. రెడీ అయింది. వడలు చేసుకుందాం. చిన్న చిన్నవి చేస్తున్నాను. ముందుగానే ఆయిల్ వేడి చేసి ఉంచాను. వేడైన ఆయిల్లో వడలు వేసుకోవాలి. ఇలా వడలు వేస్తున్నాను చూడండి. ఇలా బాగా కాలాలి. 2 సైడ్లు అలా టర్న్ చేస్తూ బాగా కాల్చుకోండి. ఇవి వారాయి దేవికి చాలా ఇష్టం వడలు. అందుకు ఈరోజు సెకండ్ డే వడ పెడుతున్నాను. వడ పానకం రెడీ అయిపోయే వడలు ఒక బౌల్లో వేస్తున్నాను నైవేద్యానికి. ఇప్పుడు పానకం చేసుకుందాము. ఒక చిన్న చెంబులో వాటర్ తీసుకున్నాను. దాంట్లో తురిమిన బెల్లం వేసుకుంటున్నా. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. కొంచెం ఇలాచీ దంచి తులసి ఆకు వేస్తున్నాను. ఇక్కడ కూడా తులసి ఆకు పెట్టి నైవేద్యం పెట్టాలి. వారాయి దేవికి కనీసం పానకమైన పెట్టుకోవాలి రోజు. చాలా మంచిది. ఇలాంటి పూజ నైవేద్యం పెట్టకపోయినా పానకమైన రోజు పెట్టాలి దేవికి. మా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.